వీలైనంత వరకు మీరు కొంచెం చాలా గట్టిగా పచ్చిగా చెప్పండి. స్మోకింగ్ వల్ల రాని డిసీజ్ లేదు. బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ స్ట్రోక్స్, లైక్ హార్ట్ స్ట్రోక్స్, కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా లంగ్స్ పోతాయి, హార్ట్ పోతుంది స్మోకింగ్ వల్ల. ఒకసారి స్మోకింగ్ వల్ల వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే అయిన తర్వాత చూసుకోనికి ఏముండదండి. ఫ్రాంక్ గా చెప్తున్నా, ఒక డిసీజ్ వచ్చిందంటే యూ హ్యావ్ టు సఫర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు కొంతమంది ఇట్లున్నాడు సార్, ఓన్లీ స్మోకింగ్ చేస్తారు, ఆల్కహాల్ అలవాట్లేదు. కొంతమంది ఇట్లున్నారు, ఆల్కహాల్ ఓన్లీ చేస్తారు, స్మోకింగ్ అలవాటు. కొంతమంది అట్లున్నారు, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కాంబినేషన్. కాంబినేషన్ ఏమవుతుంది, దీని పేరు దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దీని ఉంటాయి. సో బెటర్ టు స్టాప్. ఆల్కహాల్ అనే ఇంపాక్ట్ ఎంతవరకు హార్ట్ పైన ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పైన ఉంటుంది? Smoking has nearly caused 1 billion deaths. Nearly around 300 million people more than 15 years are addicted to smoking. 1/4 to 30% of the Indian population are smoking. Smoking will cause every problem, not only heart problem, because smoking increases blood vessel fat accumulation because of lot of mechanisms. సరే, ఇప్పుడు ఈ వాట్ ఎవర్ హార్ట్ అటాక్ రిలేటెడ్ మనం ఫుడ్ రిలేటెడ్ చాలా సందర్భాల్లో మాట్లాడాం, కానీ ఒక 3 థింగ్స్ అనేది మనం ఈ మాట్లాడలేదు. నేను ఆపిన దాన్ని ఒకటి వచ్చేసి ఏంటంటే, నా ఫ్రెండ్ సర్కిల్లో ఇంకా నాకు తెలిసిన వాళ్ళ దాంట్లో నేను ప్రాక్టికల్గా చూస్తున్న దాంట్లో కూడా చాలా మంది ఏరియాలు ఉన్నారు. సో వాళ్ళకి అర్థమైతలేదు అది. సో అట్లీస్ట్ మీ ద్వారానన్నా ఇది సమాధానం వాళ్ళకి ఇవ్వాలని. ఇంకా చాలా మంది ఎవరైతే పాడ్కాస్ట్ చూస్తారో వాళ్ళకి కూడా ఈ సమాధానం. ఆల్కహాల్ అనే ఇంపాక్ట్ ఎంతవరకు హార్ట్ పైన ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పైన ఉంటుంది? అండ్ రెండోది వచ్చేసి ఆల్కహాల్తో పాటు స్మోకింగ్ కూడా ఎంతవరకు ఇంపాక్ట్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ హార్ట్ పైన ఉంటుంది? అండ్ స్ట్రెస్ కూడా ఎంతవరకు అనేది ఉంటాయి. ఈ 3 కొంచెం డిఫరెంట్గా మీరు చెప్పండి సార్, ఎంతవరకు ఉంటుందని. You come to smoking. Smoking has nearly caused 1 billion deaths in the 21st century. Okay. 1 billion means how many? Almost 100 lakhs of people died because of smoking. Wow. If you take in India, nearly around 300 million people more than 15 years are addicted to smoking. And like 1/4 to 30% of the Indian population are smoking. Okay. And it caused nearly 1 million deaths. 1 million cardiovascular deaths in India. Smoking valla almost 1 million deaths because of smoking. Cardiovascular deaths per year. Cardiovascular అంటే హార్ట్ రిలేటెడ్ డెత్స్ 1 million అంటే 10 lakhs because of smoking. Smoking will cause every problem, not only heart problem, because smoking increases blood vessel fat accumulation because of lot of mechanisms, like inflammation antam, cholesterol accumulation antam, lot of things. దాని వల్ల ఏంటంటే మన వెజల్ కుండే ప్రాపర్టీస్ ఉంటాయి, ఇట్ విల్ లూజ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటాము. ఇలా చాలా మెకానిజమ్స్ ఉంటాయి. ఇట్ విల్ అఫెక్ట్ బ్లడ్ వెజల్స్ ఇన్ సచ్ ఏ మేనర్. ఆ విధంగా అఫెక్ట్ అవ్వడం వల్ల ఒకసారి మన బ్లడ్ వెజల్స్ అనేది ఏంటి, మన బాడీ మొత్తం ఉంటాయి. బ్రెయిన్లో ఉంటాయి, కిడ్నీలో ఉంటాయి, హార్ట్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. బ్లడ్ వెజల్ లేని చోట ఒక ఆర్గాన్ కూడా ఉండదు. ఎందుకంటే ఫర్ ఎవ్రీ ఒక సెల్ బతకాలంటే బ్లడ్ ద్వారా దానికి న్యూట్రియంట్స్ రావాలి. ఆ బ్లడ్ ద్వారా అంటే బ్లడ్ వెజల్స్ ద్వారా వెళ్ళాలి. సో స్మోకింగ్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ ఆర్ వెరీ కామన్. సారీ టు ఇంటరప్ట్ సార్, ఇది ఒక్కటి కూడా అంటే స్మోకింగ్ ప్లస్ ఆల్కహాల్, ఈ స్ట్రెస్, ఈ 3 కూడా వీలైనంత వరకు మీరు కొంచెం చాలా గట్టిగా పచ్చిగా చెప్పండి. ఎందుకంటే వీళ్ళకి కొంచెం హై లెవెల్ టర్మినాలజీ యూజ్ చేస్తే మైండ్కి ఎక్కదు అనిపిస్తుంది. డెఫినెట్లీ కొంచెం స్మోకింగ్ వల్ల రాని డిసీజ్ లేదు. మన బ్లడ్ వెజల్స్ అనేది ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీలో అఫెక్ట్ అవుతాయి కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ స్ట్రోక్స్, లైక్ హార్ట్ స్ట్రోక్స్, కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఈవెన్ ఐ ప్రాబ్లమ్స్, బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఎవ్రీ ఆర్గన్ విల్ గో. దెన్ లంగ్స్, స్మోకింగ్ వల్ల లాట్ ఆఫ్ లంగ్ ప్రాబ్లమ్స్, సిఓపిడి అంటాం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. మన ఎయిర్వేస్ అన్ని డ్యామేజ్ అయిపోయి ఉబ్బిపోయి బ్రీతింగ్ అందక ఈ లంగ్ ఫంక్షన్స్ అంతా పూర్తిగా ఎఫెక్ట్ అయిపోతాయి. లంగ్ ఫంక్షన్స్ ఎఫెక్ట్ అయినాక రైట్ హార్ట్ మీద, గుండె మీద బరువు పడి రైట్ హార్ట్ ఫెయిల్ అవుతుంది. దీన్ని కార్ పల్మనరీ అంటాం. సో ఈ విధంగా లంగ్స్ పోతాయి, హార్ట్ పోతుంది స్మోకింగ్ వల్ల. అలానే బ్లడ్ వెజల్స్ లో క్లాట్స్ ఉంటాయి కాబట్టి హార్ట్ అటాక్స్ వస్తాయి. సో ఎవ్రీ
పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ అఫెక్టెడ్ విత్ స్మోకింగ్. మనం చూస్తానే ఉన్నాం మౌత్ క్యాన్సర్స్, టంగ్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, ఎనీథింగ్ కెన్ బి. దీంట్లో కూడా సార్ ఇప్పుడు వీళ్ళేంటంటే కొంతమంది డైలీ 1-2 తీసుకుంటారు, ఇంకా కొంతమంది డైలీ 3-5 తీసుకుంటారు, ఇంకో కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా డైలీ 10 కూడా తీసుకుంటారు. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదంతా అవుతుంది కానీ సర్టన్ ఇయర్స్ తర్వాత అయితే కదా అప్పుడు చూసుకుందాం. సో దీని ఇంపాక్ట్ ఎన్ని తీసుకోవడం ద్వారా ఎంత టైంలో ఉంటుంది. ఒకసారి స్మోకింగ్ వల్ల వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే అయిన తర్వాత చూసుకోనికి ఏముండదండి. ఫ్రాంక్ గా చెప్తున్నా, ఒక డిసీజ్ వచ్చిందంటే యూ హ్యావ్ టు సఫర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, కాల్ చేయి పడిపోయింది, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ యువర్ కంప్లీట్ గా పడిపోయినాక కంప్లీట్ 0/5 అంటాం మనం పవర్. పెరాలసిస్ కంప్లీట్ గా వస్తే నీకు మేజర్ వేజల్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ బ్యాక్ ద ఫంక్షన్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. ఏం చూసుకుంటాం అప్పుడు? కాళ్ళు ఈడ్చుకుంటూ చేతులు పని చేయకుండా బతకాలి కదా. దట్స్ నాట్ ద లైఫ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కదా. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ వీక్ అయిపోతుంది. హార్ట్ వీక్ అయితే ఆయాసం జీవితాంతం ఉంటుంది. వచ్చినాక ఏం చూసుకుంటాం? ఏం చూసుకోలేము, అవునా కదా? సో స్మోకింగ్ వల్ల రాని జబ్బులు, లంగ్ క్యాన్సర్ వచ్చినాక ఏం చూసుకుంటాం? మీకు తెలిసిందే కదా, క్యాన్సర్ వచ్చినాక మనకి హౌ డిఫికల్టీ టు సర్వైవల్ ఈజ్ లెస్ విత్ క్యాన్సర్స్. వాట్ ఎవర్ ద రీసెంట్ టెక్నాలజీస్ అవైలబుల్, ఇట్ విల్ గివ్ సమ్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ ప్రొలాంగ్ ద లైఫ్. బట్ యూ హ్యావ్ టు సఫర్ కంపేర్ టు నాన్ స్మోకర్స్. అంటే స్మోకింగ్ చేయని వాళ్ళతో పోలిస్తే స్మోకింగ్ చేసే వాళ్ళలో 40% హై రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉంటాయి. హార్ట్ అటాక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ స్మోకర్స్ కి ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ చాలా మంది కొన్ని ఇయర్స్ తాగేసి కొన్ని ఇయర్స్ తర్వాత మానేద్దాం అనుకుంటారు. ఒకసారి స్మోకింగ్ మానేసినాక మీ రిస్క్ ఏది హార్ట్ అటాక్ రిస్క్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ కానీ తగ్గనీకి, అంటే నాన్ స్మోకర్స్ అంటే స్మోకింగ్ చెయ్యని వాళ్ళ లెవెల్ కి రావాలంటే 10 years పడుతుంది. అంటే ఈవెన్ ఇఫ్ యూ స్టాప్ స్మోకింగ్ నౌ యు ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ హార్ట్ అటాక్ టిల్ 10 years. బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ స్మోకింగ్ వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలిసి గవర్నమెంట్స్ హ్యాడ్ బాట్ ఓన్లీ ఫ్యూ రెగ్యులేషన్స్. దట్ ఈస్ నాట్ ఎనఫ్ టు ప్రివెంట్ డెత్స్ ఫ్రమ్ స్మోకింగ్. వాళ్ళు ఏం చేశారంటే ప్రైజెస్ పెంచారు అండ్ దాని మీద యాడ్స్ ఇచ్చారు, బట్ స్టిల్ ఇట్స్ నాట్ షోయింగ్ ఇంపాక్ట్. సో సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ యూ హ్యావ్ టు థింక్, అట్లీస్ట్ మీరు చుట్టుపక్కల చూస్తే చాలా మందిలో స్మోకింగ్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల కానీ చాలా హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ చూస్తానే ఉంటారు. చూసినప్పుడు మనం వాళ్ళని చూసైనా అరే వీళ్ళు దానివల్ల అఫెక్ట్ అయ్యారు, మనం కూడా ఇప్పటికల్లా మానేయకుంటే మన బతుకులు కూడా అలానే ఉంటాయి అనేది మనం రికగ్నైజ్ అయ్యి సెల్ఫ్ రికగ్నైజ్ అయ్యి మనం we have to stop all this. Alcohol, and now recent studies showed alcohol వల్ల ఆల్వేస్ డేంజరస్. ఇంతకుముందు ఏంటంటే చాలా మంది కొంచెం తీసుకుంటే పర్లేదు హెల్తీ అని అనుకునే వాళ్ళు, బట్ రీసెంట్ స్టడీ షోడ్ ఈవెన్ మినిమం అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈస్ నాట్ హెల్తీ. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఆల్కహాల్ క్రానిక్ గా తీసుకునే వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది, న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ వల్ల కానీ డైరెక్ట్ ఆల్కహాల్ రిలేటెడ్ కార్డియోమైపతి అంటాం. అంటే మన లెఫ్ట్ వెంట్రికల్ అనేది ఉబ్బిపోయి హార్ట్ ఫంక్షన్ అనేది తగ్గిపోయి దే హ్యావ్ టు సఫర్ విత్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ప్రాబ్లంతో అఫెక్ట్ అవ్వాల్సింది. నెక్స్ట్ బింజ్ ఆల్కహాల్. చాలా మంది నేను ఎప్పుడో ఒకసారి తాగేది కదా, ఈరోజు కుమ్మేస్తానని పోయినోడికి సడన్ గా హార్ట్ రేట్ ఎక్కువ అయిపోయి సడన్ డెత్ కూడా అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. హాలిడే హార్ట్ సిండ్రోమ్ అంటాం, మన దాంట్లో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని వస్తుంది. సో హార్ట్ రేట్ ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ట్రైగ్లిజరైడ్స్, అబ్నార్మల్ కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఈ ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇలా మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ రిలేటెడ్ కూడా ఇంతకు స్మోకింగ్ చెప్పినా, ఈ ఆల్కహాల్ రిలేటెడ్ డైలీ సాయంత్రం ఒక పెగ్ ఏంది అనుకోనని కొంతమంది డైలీ 1 పెగ్ 60 వాట్ ఎవర్ 120 అనేది వేసేస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే సేమ్ అలానే స్మోకింగ్ మైండ్ సెట్ అప్పుడు వస్తుంది, అప్పుడు చూసుకుందాం అని చెప్పి డైలీ టేకింగ్ అనేది స్లోలీ దట్ చేంజెస్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. రోజు తీసుకుంటున్నావు, ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ద కొలెస్ట్రాల్ విల్ బి దేర్, ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఆన్ యువర్ హార్ట్ విల్ బి దేర్. సో వెన్ యూ ఆన్ లాంగ్ టర్మ్ యువర్ హార్ట్ మే బికమ్ డైలీ
వన్ పాయిజన్ ఇస్తున్నాడు అంతే స్లోగా యూ విల్ బీ హ్యావింగ్ సమ్ ఎఫెక్ట్స్ బికాస్ ఆఫ్ దట్ కదా. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళ ఎఫెక్ట్స్ అయితే నీ బాడీలో జరుగుతూ ఉంటాయి. ఒక మినిమం అమౌంట్ నువ్వు రోజు తీసుకుంటే ఆ రోజుకి కొంత, కానీ వెన్ యూ టేక్ ఫర్ 1 year దట్ ఎఫెక్ట్ విల్ బీ హ్యూజ్ ఓన్లీ కదా. సో ఆల్కహాల్ వల్ల కూడా ప్రీవియస్లీ ఏదో మినిమం హెల్త్ సైడ్ అంటే బెనిఫిట్స్ అని చెప్పేవాళ్ళు కానీ, బట్ ఆల్ ద స్టడీస్ రీసెంట్లీ షోన్ ఈవెన్ ద మినిమం అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ అన్హెల్తీ, హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ ద హార్ట్ హెల్త్. సో మై సజెషన్ ఇస్ కంప్లీట్లీ అవాయిడ్ ఆల్కహాల్. అంటే సేమ్ లైక్ స్మోకింగ్ కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక మీరు అన్నట్టు నాన్ స్మోకింగ్ వాళ్ళు ఈ ఇంత ఏజ్ కి వాళ్ళకి ఎఫెక్ట్ పడితే వీళ్ళకి ఇంకా 10 years బిఫోర్ వస్తారు కదా. సో ఆల్కహాల్ వాళ్ళకి కూడా ఆల్కహాల్ వల్ల కూడా ఈ మినిమం లైక్ 2-fold అంటే నాన్ ఆల్కహాలిక్స్ తో పోలిస్తే వీళ్ళలో కూడా మినిమం సమ్ హైయర్ ఛాన్సెస్ ఆఫ్ రిస్కే ఉంటుంది డెఫినెట్లీ. అంటే మినిమం నాన్ ఆల్కహాలిక్ తో పోలిస్తే వీళ్ళకి ఆల్మోస్ట్ లైక్ అంటే మనం ఎగ్జాక్ట్ డ్యూరేషన్ అండ్ ఇది చెప్పలేం కానీ కంపేర్ టు నాన్ ఆల్కహాలిక్స్ డెఫినెట్లీ విల్ హ్యావ్ డేంజరస్ ఎఫెక్ట్స్ ఆన్ ద హార్ట్. సరే, ఇప్పుడు కొంతమంది ఇట్లున్నారు సార్, ఓన్లీ స్మోకింగ్ చేస్తారు, ఆల్కహాల్ అలవాట్లేదు. కొంతమంది ఇట్లున్నారు, ఆల్కహాల్ ఓన్లీ చేస్తారు, స్మోకింగ్ అలవాటు. కొంతమంది అట్లున్నారు, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కాంబినేషన్. ఇప్పుడు ఏమంటే కాంబినేషన్ ఏమవుతుంది, దీని పేరు దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దీని ఉంటాయి. రెండు ఈజ్ అ డేంజరస్ కాంబినేషన్, నీ రిస్క్ ఇంకా పెరుగుతుంది. సో బెటర్ టు స్టాప్. స్మోకింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ డేంజరస్. యూ షుడ్ ఫిక్స్ యువర్ మైండ్. స్మోకింగ్ చేసే వాళ్ళలో మేజర్ ప్రాబ్లం కూడా ఏంటంటే how many ever medications given, you need a first thing is your strong determination is important to quit smoking. Second thing, if you're not able to do, you need counseling is important. Counselors are there to give counseling. There is a protocol for counseling, how to give, how to make them stop. Supplementaries, nicotine supplementaries is there, and then some drugs are there. So everything is staged. First is your determination, second is counseling. Next the role of drugs or whatever will come. So absolutely dangerous. All smokers stop immediately. Alcohol, kindly reduce and stop your alcohol intake. Both రెండు కూడా డేంజరస్. రెండు తాగే వాళ్ళు ఇంకా డేంజరస్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు డెఫినెట్లీ దాన్ని స్టాప్ చేసేదానికి మీ ప్రయత్నం మీరు చేసి, మీ వల్ల కాకుంటే టేక్ ద హెల్ప్ ఆఫ్ కౌన్సిలర్స్ అండ్ డాక్టర్స్ ఫర్ మెడికేషన్స్. దిస్ థింగ్ ఓవరాల్ గా వీళ్ళు ఎక్స్పైరీ డేట్ ముంగట జరుపుకుంటున్నారు. వాట్ ఎవర్ బ్యాడ్ హ్యాబిట్ లైక్ యువర్ అన్హెల్తీ ఫుడ్, physical inactivity, smoking, alcohol, we are reducing your lifespan only. అంటే ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఉంది ఇంకోటి, మనం రోడ్డే చెప్పుకున్నాం కూడా, అన్హెల్తీ ఫుడ్, దాని తర్వాత మళ్ళా స్మోకింగ్, మళ్ళీ దాని తర్వాత ఆల్కహాల్. ఈ మూడు ప్లస్ ఇంకా వీళ్ళు ఈ మూడు చేస్తున్నట్టు ఆల్రెడీ వెనకాల ఫిజికల్ హెల్త్ కూడా ఉండదు, ఇన్యాక్టివ్ కూడా. ఎవ్రీథింగ్ అండి. అంటే మనం ఎంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే అంత లైఫ్ స్పాన్ వీఆర్ రెడ్యూసింగ్ అవర్ సెల్స్. అంటే ఈ 5 factors ఉన్న వాళ్ళని చూస్తున్నా సార్. అన్హెల్తీ ఫుడ్, దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఆల్కహాల్, దాని తర్వాత స్మోకింగ్, స్ట్రెస్, ఇంకా ఈ 5 కలుపుకొని ఇల్లు ఇప్పుడు జీవిస్తున్నారు. మోర్ రిస్క్. స్ట్రెస్ ఈస్ హ్యావింగ్ ఎ మేజర్ ఇంపాక్ట్ నౌ బికాస్ స్ట్రెస్ లో లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం మన బాడీలో. సో ఎవ్రీథింగ్ విల్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో వెన్ యూఆర్ హ్యావింగ్ అండర్లయింగ్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ ఉండి ఇవంతా ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ స్ట్రెస్, ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఉందనుకోండి, సమ్ డే యువర్ cholesterol plaque will going to burst and you will more prone to get heart attack. That is for sure. So that's why I'm telling physical activity will improve your mental health also. Okay, healthy food will change your total body profile, like lipid levels or whatever it is. So even if whatever you concentrate, everything comes for conclusion of healthy lifestyle, which includes healthy food, physical activity, away from alcohol and smoking, maintain your BMI and weight, you are and reduce your stress levels. Total things will rotate around that. After that only then we'll go to BP, sugar, cholesterol, all the things we'll go for that. రైట్ సార్, చాలా ఎక్సలెంట్. ఇప్పటికైనా అవేర్నెస్, రియలైజేషన్ రాస్తే చాలా, కానీ ఎవరికైనా రియలైజేషన్ వస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, ఈ రోజు క్విట్ చేస్తున్నట్టయితే ఇంత సార్ చెప్పినందుకు. కొన్ని ఆయిల్స్ ఇవి వాడండి అని చెప్పారు కదా, కొంతమంది ఏం చేస్తారంటే 30 to 40% ఆయిలే కనిపిస్తుంది. యూ హ్యావ్ టు యూజ్ పర్ పర్సన్. ఇప్పుడు లైక్ మేల్స్ అయితే అరౌండ్ 4 to 6 teaspoons of oil is allowed. For a female around 3 to 4 teaspoons. బేసిక్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కర్రీ ఆఫ్టర్నూన్ అలా చేస్తే, సో దాన్ని చాలా మంది మళ్ళీ ఏం చేస్తారు, బయట ఫుడ్ అవన్నీ తినేసేస్తారు, మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు, మళ్ళీ నైట్ లో అగైన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ గో ఫర్ ఏ 0 oil కుకింగ్, సో దట్
ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చాలా ఉంటుంది. You can go for that, but see, essential fatty acids are required for the body. నేను ఫుల్గా ఈరోజు బటర్ ఒక కిలో వేసుకుంటాను, లేదంటే ఫుల్గా ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ రోజు తింటానంటే ఇట్స్ అన్హెల్తీ. సో ఇన్ షార్ట్ మనం ఒక సమరైజ్ చేయాలంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మనం రాకుండా ఉండాలి అంటే ఈ గీ రిలేటెడ్ కొంతమంది బయట ఏం చెప్తున్నారు అంటే దీనివల్ల కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవుతుందని. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే గీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కొలెస్ట్రాల్ అంటే ఎప్పటికైనా మనం తీసుకునేది కాదండి. సో అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఫుడ్, అమౌంట్ ఆఫ్ ఫుడ్. 29 days బతకడానికి తినాలి, 1 day తినడానికి బతకండి.